జీవితాల్లో మార్పు రావాలి. అనేక సంవత్సరాలు బట్టి యేసుక్రీస్తుని అంగీకరించాము. అనేక సంవత్సరాలు బట్టి ఆయనే మన రక్షకుడని, ఆయన తప్ప నాకు ఎవరు లేరని, నాకు ప్రతి సమస్య వచ్చినా బాధలు వచ్చినా నేను ఆయనతోనే చెప్పుకుంటాం. ఆయన నాకు ప్రతి సమస్య నుంచి విడిపిస్తున్నాడు. అర్థం కాని పరిస్థితుల్లో నాకు అర్థం చెప్పి ఈ మార్గాన్ని వెళ్ళు అని చెప్తున్నాడు. ఆపదలు వచ్చినప్పుడు తప్పిస్తూ ఉన్నాడు. ఆయనే నాకు మనం చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవం అది ఎవరైనా చెప్తాం. ప్రార్థనకి వెళ్ళే అందరూ కూడా ఆయన తప్పి నాకు ఆయన లేకపోతే ఏమి లేదయ్యా అంటూ ఉంటాం. చాలా మంచిది. మరి ఎంతవరకు మార్పు కలిగి చాలా మంది మనం ప్రార్థన చేస్తూ మనం మార్పు ఉండదు. నోటి మాట మారదు. ఏమండి, ఎదుటి వద్ద సంభాషణ చేసేటప్పుడు దుడుకు ఏమిటంట, దుడుకుతనం అనేటువంటిది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళైనా అన్నట్లుగా ఉంటుంది మన యొక్క సంభాషణ. కానీ ఇక్కడ కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి మారవు. మరి ఏమి మారారంటే ఏమి మారలా? మరి దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్తున్నావు? ఆశీర్వాదం, మేలులు కలగాలని, పశు సంపద కలగాలని, కుటుంబం నెమ్మది ఉండాలని, బిడ్డలు బాగుండాలని, వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళ ఉద్యోగాలు రావాలని, నా కుటుంబం ప్రత్యేకముగా దేవుల్లో దీవించబడాలనేటువంటి ఆలోచనే కానీ మన జీవితాలు మారినటువంటి పరిస్థితి ఏమిటి అంట మార్పు రాకుండా. కానీ ఇప్పుడు దేవుడు కోరుకునేటువంటిది ఏమిటంటే మార్పు. ఏం కోరుకుంటాడంట? మార్పు. ఒక రాయిని తీసుకొని రోజు ఒక అర్ధగంట బండకేసి రుద్దాం అనుకోండి, ఆ రాయి ఎలా ఇది చెప్పండి, నున్నగా మారిపోతుంది. మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే, నీటిలో నదుల్లో కానీ వాగుల్లో కానీ కాలువల్లో కానీ గుండ్రాళ్ళు నున్నట్టు రాళ్ళు ఏర్పడతా ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా మీరు వాటిని? బాగా నున్న కూడా తెచ్చుకుంటారు కదా. మేము కూడా వెళ్ళినప్పుడు ఈటవతలకి అమరావతిలో ఉన్నప్పుడు నున్నగా బాగా గుండ్రాల్లాగా ఉన్న కోడిగుడ్డ ఆకారం రాళ్ళని తెచ్చుకునేవాళ్ళు. మళ్ళీ చేసుకొచ్చి ఒడిన పడేసేవాళ్ళు, ఇంటికి తెచ్చేవాళ్ళు కదా. ఆ రాయి ఎలాగా మారుతుంది అని ఆలోచన చేస్తే నీటి వరవడికి అది దొల్లుకుంటూ వస్తూ నీటి తాకిడికి ఏమైతే దానికి ఉన్నటువంటి గగ్గంతు కూడా కోణాలన్నీ కూడా వెళ్ళిపోయి నున్నగా గుండ్రంగా చూడగానే ఆకర్షణగా కనబడుతుంటుంది. చూడగానే మన ఇంటికి తీసుకెళ్దామని ఇంతలో రాడుండి నున్నగా గుండ్రంగా ఉండి ఆకారంలో మేము చూస్తున్నప్పుడు ఏట్లు ఎలాగ తయారవుతుందో ఆలోచన చేస్తే నీటి వరవడికి అది దొల్లుకుంటూ వెళుతూ ఆ రాయికి తరిగి ఈ రాయికి తరిగి దానికి ఉన్నటువంటి అంతా కూడా వెళ్ళిపోయి నున్నగా తయారవుతుంది. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం చేత సరిచేయబడాలి. దేని చేత అంట? దేవుని వాక్యం చేత సరిచేయబడాలి. నేను ఈ వారం వాక్యాన్ని విన్నాను, ఈ వాక్యం పక్కన నేను నడవాలా లేదు. ఎంతసేపు దేవుని వాక్యం విన్నామనేటువంటిది కాదు, ఎన్ని మాటలు నీ హృదయంలో ముద్రించబడ్డాయి. గవర్నమెంట్ వారి దగ్గరికి నన్ను వెళ్ళామనుకోండి, ఒక స్టాంప్ పేపర్ సంతకం పెడతారా? సంతకం పెట్టి చెల్లిద్దా? ఫలానా అధికారిని ఫలానా ఆఫీస్ నుంచి అని చెప్పి స్టాంప్ వేసి సైన్ చేస్తాడు. ఈ సైన్ చేసి లేక స్టాంపు లేకపోయినా అది రెండిట్లు ఏది లేకపోయినా చాలదు. అలాగే మనం కూడా మార్పు చెందిన బిడ్డలము. ఎవరమంట? ఎవరండి? మార్పు చెందాను. ఇదిగో మార్పు చెందిన విద్యను ఈ విధంగా నేను చూసుకున్నాను. ఇదివరకు ఎలా ఉండేవాడు, ఇదివరకు ఎలా ఉండేటువంటి ఆమయమ్మ ఇప్పుడైతే చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. తన నడవడి, మాట, ఆలోచన, తన కుటుంబం చాలా పద్ధతి మార్చబడిపోయింది. కారణం ఏంటి? ఆమె యేసయ్యను నమ్ముకుంది. ఎవరు నమ్ముకున్నారంట? యేసయ్యను నమ్ముకుంది. ఇంత మార్పు ఉంది ఆయనలో. నా కుటుంబంలో శోధనలు ఉన్నాయి, నా కుటుంబం అసమాధానత ఉంది, నేను కూడా యేసయ్యను నమ్ముకుంటే ఆ కుటుంబం కూడా అలా ఉంటుందేమో ఆశ కలిగే రీతిగా మనం మార్చగలం. కానీ మనం ప్రార్థనకి వెళ్తున్నాం, సందేశాలు వింటున్నాం, ప్రభువును స్తుతిస్తున్నాం, కానీ మనం మార్పు చెందినటువంటి వారు ఉన్నాం. ఎలా ఉన్నామంట? మార్పు చెందటం లేదు. అదే పద్ధతి. ప్రార్థనే బయట ఉన్నటువంటి సందర్భాలు. అది ప్రభు నామానికి మహిమ ఏమాత్రమును రాదు. దేవునికి విలువ అనేటువంటి మనం ఇవ్వలేము. ఎంత ఖర్చు పెట్టినా ఏ విధంగా మన ప్రభుత్వం ద్వారా కానీ విలువ తీసుకురాగలం. కనుక మనం నడవడం మార్చుకోవాలి. బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారు తమతో ఉన్నటువంటి శిష్యులు 12 మంది ఉన్నారు. వారికి ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము
3వ వచనం, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన వందనాలు ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట తీసి మేము చదివాము. అందులో ఉన్నటువంటి సత్యం ఏమిటో నిజంగా మాకు తెలియదు. ఈ స్థానంలో రాండి, కొద్ది నిమిషాలు నాతో మాతో ఎంత శబ్దాలతో నీ బిడ్డతో మీరే మాట్లాడే మహిమగత ప్రభావాలు పొందుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చారు. మొదట వచ్చిన చదువుకుంటే, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడో గొప్పవాడని అడగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మీద నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా కావాలంట? మార్పు నుండి. ఏం మార్పు రావాలండి? ఎలాగ మారాలండి అని ఆలోచన చేస్తూ చిన్న బిడ్డ దగ్గర తీసుకున్నాడు. చిన్న బిడ్డ దగ్గర తీసుకొని అతను నిలవబెట్టి ఈ బిడ్డ వలే ఎలా అంటున్నాడంట? ఒక చిన్న బిడ్డ ఉపమాన భావంగా మీరు ఎలా తగ్గించుకోవాలో తెలుసా? ఎలాగ మారాలో తెలుసా? ఎలాగ మార్పు చెందాలో తెలుసా? ఒక పిల్లవాడిని తీసుకొని చిన్న బాబుని దగ్గర నిలబెట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకొని ఈ బిడ్డ వలే ఎలాగంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. చిన్న బిడ్డలు ఏ విధంగా ఉంటారో, చిన్న బిడ్డ ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో, వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో ఆ విధంగా మీరు మార్చబడాలి. ఏ విషయం గురించి చెప్తున్నాడు? పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళు ఎవరు? ఎందుకు వచ్చిందా మన వాళ్ళకి? అర్థమవుతుందా? నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇలా క్రైస్తవ సమాజంలో కూడా నా సంఘము గొప్ప, మా ప్రార్థన గొప్ప, మా ఊళ్ళో మా తత్వం ఏది లేదండి. అసలు పరలోకం వెళ్ళాలంటే మా ప్రార్థన మా సంఘంలో ఉంటే చాలు అని తప్పు కొట్టుకుని చాలా మంది ఉంటారు. అలా బైబిల్ ఎక్కడ చెప్పాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చదువుకునేటువంటి భాగంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ఎలా ఉండాలంట? ఆ సంఘంలో ఈ సంఘంలో ఉంటే పోరు. మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ అంటారు. అంటే మన మనసు మారాలి, మన స్వభావం మారాలి, మన ఆలోచన మారాలి. బిడ్డలు ఉన్నారు, ఉదాహరణకి మనం కొట్టామనుకోండి, వాడు తిరిగి కొడతాడా? ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? ఏడుస్తాడు. వాడిని అడగని మనం ఏం చేస్తాం? వాడు ఎత్తుకొని చాక్లెట్ కొని వాడికి ఇస్తాం. వాడు ఆపుతాడా లేదా? అదే మన సైజు మనిషి, మన వయసు మనిషి వచ్చి మనం కొట్టాడు అనుకోండి, లేదా మనం కొట్టామనుకోండి, అలా నేర్చుతాడా? ఏం చేస్తాడు? ఓపిక ఉంది, అతను కూడా ఫైటింగ్ చేస్తాడు. సరే కొట్టాం కదని చెప్పేసి ఏదో డ్రింక్ తీసుకుని ఇచ్చామనుకోండి, తాగి వెళ్ళకుండా ఉంటాడా? ఉండడు. ఈ డ్రింక్ వద్దు అది వద్దు అని చెప్పేసి ఇంకా 4 బండబూతులు తిడతారు బహుశా మార్పు చెందిన వాళ్ళైతే. ఇంకా మనం రివర్స్ అవుతారు. అందుకని బిడ్డల వంటి వారైతేనే కానీ, అంటే మన మనసు ఎలా ఉండాలి? చిన్న పిల్లల మనసు. వాళ్ళు ఎంత కొట్టినా కొంతసేపు ఏడుస్తున్నప్పుడు వాడిని కాస్త రాయా అని చెప్పి పిలిస్తే వాడు చక్కగా మళ్ళీ వస్తాడు. కొట్టినటువంటి సందర్భం మర్చిపోతాడు. ఏమవుతాడంట? మర్చిపోతాడు. వారిలో కోపం ఉండదు, కక్ష ఉండదు. నన్ను కొట్టారు కనుక వాళ్ళకి ఏదో దెబ్బ కొట్టాలనేటువంటిది మనసులో ఉండనే. పిలిస్తే నవ్వుతా వస్తారు, గిచ్చితే ఏడుస్తారు. వాళ్ళకి స్వార్థం తెలియదు, అసూయ తెలియదు, ద్వేషాలు తెలియదు. వాళ్ళకి తెలిసిందా లేదు సార్ నవ్వటం. ఏమిటంట? పిల్లలకు నవ్వటమే తెలుసు. పిల్లలు నవ్వితే కొంతమందికి అసలు ఎంత దుఃఖం మర్చిపోతారో. అవునా కదా చెప్పండి? పిల్లలు కొంతమంది నవ్వుతుంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు కాసేపు వాళ్ళు నవ్వు చూడగానే పక్క మనకు కూడా వచ్చింది. అందుకని యేసు ప్రభువు బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకని అన్నాడంటే, అక్కడ గొప్పవాడు అవడం తర్వాత సంగతి పక్కన పెట్టు. ముందు నువ్వు వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఏమవ్వాలని ఆలోచన చేస్తే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ మీ మనసు మారాలపై శిష్యులుగా చదువుతున్నాడు.
ఇది నా మనతో కూడా చెప్తున్నాడు. మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ముందు మీ మనసు మారాలి, మీ పద్ధతులు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ వేషధారణ మారాలి. కొంతమంది ప్రార్థనకు వచ్చేటప్పుడు అబ్బో వాళ్ళంత భక్తి జ్ఞానం లేదనుకుంటాం. బయటికి వెళ్ళిపోయి అంటే వాళ్ళంత లోకస్తులు ఎవరెవరు చెప్పుకోవడం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిదే. ఏ క్రమాలు లేకుండా, ఏ నియమాలు లేకుండా, దేవుడి కట్టడలు ఏమి లేకుండా లోకానుసారంగా జీవించు. అది మనం కాసేపు ప్రార్థన క్రమంటే ఫుల్ అయిపోతుంది. కండిషన్స్ ఎప్పుడైతే పెట్టామో మనకే కాదు ఎక్కడైనా సరే కష్టంగానే ఉంటాం. పరిచయాలు అభివృద్ధి కాదు. నువ్వు అన్నీ చెయ్యి, దేవుని కూడా స్తుతించు, ఆయనే వద్దని లేదుగా అన్న మాట మనం చెప్పామంటే జనాలు రావడానికి ఇష్టపడతారు. అంటే ఎక్కడైతే ఖండితం ఉంటుందో, ఎక్కడైతే ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఏం చేస్తారంట, అసలు నొచ్చుకునేయటం వల్ల మనసు విరిగి వాళ్ళు బాధ కలిగినటువంటి వారు ఏంటి రావటం మానేస్తూ ఉంటారు. ఒకసారి ఇలాగే దేవుని వాక్య సేవకుడు బోధిస్తున్నప్పుడు అంట మన ప్రభు ఏ లెక్కలు ప్రేరేపించారో మనకు తెలియదు. మాట్లాడిన తర్వాత ఒక అక్క అంటుందంట, ఎవరో నా గురించి చెప్పారు, అంత నా గురించి చెప్పాడు పాస్టర్. ఏంటంట, ఎవరో నా గురించి చెప్పారు, వెళ్ళిపోయి నేనంటే గెట్టినావా, ఆ మార్గం చెప్పుకోండు. ఎవరు చెప్పారంట, ఆ మార్గం చెప్పకూడదు, ఆమెకే నేను గెట్టదు, నేను పాటలు పాట కుళ్ళుకుని చెప్తా ఉంటుంది. నా గురించి అంతా చెప్పి ఇంటికాడ టిక్కులాటాడి ఎవరు తెలుసు, ఇంటికాడ సీరియల్ చూపుని ఎవరు తెలుసు, ఆమె తెలుసు ఎదురు కాబట్టి ఆమె చెప్పకూడదు పాస్టర్ గారికి. ఈ సంగతి ఆమెని అయ్యా నేను నీకేదో చెప్పా అని చెప్పి ఆక అనుకుంటుంది అన్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరిని పిలిపించావా, నాకు ఆమె చెప్పలేదు, నువ్వు నిజంగా చూస్తావు నాకు కూడా, నువ్వు పిక్కలాట ఆడతావని నాకు తెలియదు. ఎందుకో దేవుడు ఆ సందేశాన్ని ఇచ్చాడు, నేను మాట్లాడాను, అది నీకు తగిలింది నాకు తెలియదు. ఒకవేళ నీలో అలాంటి లక్షణాలు నిజమే ప్రభు నేను పొరపాటు చేస్తాను, క్షమించి నుంచి నేను అలాంటి వాటిలో పోను అని ప్రభుని అడగమ్మా, నీ కుటుంబం నెమ్మది కలిగిందని ఆ శాంతులు చెప్పాడు. కనుకనే ఒక్కొక్క సందర్భంలో మన గురించి చెప్పినట్లు ఉంటుంది. ఎందుకని మనం మార్పు చెందాలి. ఎవరు చెందాలంట, మార్పు చెందాలి. అయినా నువ్వు మారలేదనుకో ఇది చేసేది ఏమీ లేదన్నమాట. అందుకని శిష్యులతో చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యంలో గొప్ప వారి గురించి మాట్లాడుతున్నారు, కానీ ముందు మీరు మారాలయ్యా. పరలోక రాజ్యంలో చేరాలంటే మీరు బిడ్డల వలె మార్పును అందాలి, అప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. రెండో విషయం ఏమిటో తెలుసా అని చెప్పి 4వ వచనంలో అన్న, కాగా ఈ బిడ్డల కన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. పిల్లవాడికి తగ్గింపు తప్ప హెచ్చింపు. మనం మొదటగా చెప్పుకున్నాం, కొట్టినా తిట్టినా గదినా వాడు ఏడుస్తాడే కానీ మనం ఏమి వాడు అనలేడు. కనుక ఈ విషయంలో వాడు తగ్గింపు అనేటువంటిది ఉంది పిల్లవాడికి, ఆ చిన్న బిడ్డకి. కనుక నీలో నాలో కూడా అలాంటి తగ్గింపు అనేటువంటిది ఉంది. అందుకే తగ్గించుకున్నవాడంట, తగ్గించుకొని జీవించేటువంటి వాడు హెచ్చింపు తన దేవుడు వాడిని హెచ్చిస్తాడు. హెచ్చించుకున్నటువంటి వాడిని దేవుడు ఖచ్చితంగా అణిచివేసేటువంటి పరిస్థితి. కనుక నెప్పుకొద్దలుగా అడగబడినటువంటి రాజు తను హెచ్చించుకున్నాడు. ఏం చేశాడు తెలుసా, దేవుడు అరణ్యంలో పశువులని గడ్డి వేసేటువంటి పరిస్థితులను తీసుకొచ్చాడు. తర్వాత తాను చేసే తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళీ రాజు అయినటువంటి పరిస్థితిలోనికి ఆయన ఇచ్చాడు. ఆయన సింహాసనాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన ఉన్నటువంటి గొప్ప ధన్యతను అనుభవించాడు. కనుక మనం కూడా దేవుని విషయం చాలా లోబడాలి. శిష్యులతో చెప్పాడు, పరలోకం వెళ్ళాలంటే ఇలా ఉండాలి, అక్కడ గొప్పవారు కావాలంటే ఇలా ఉండాలి. కనుక మీరు మొదటిగా మార్పు చెందండి అన్నాడు. మనం కూడా దేవుని విషయంలో మార్పు చెందాలి. ఆయన శిష్యులుగా చెప్పినప్పుడు మనకు చెప్పడా మాటని ఏమండి, ఆయన శిష్యులే మారాలబ్బాయి, మీరు నా ముట్ట ఉంటున్నారు, నేను పెట్టిన ఆహారం తింటున్నారు, నేను చెప్తున్న మాటలు కూడా వింటున్నారు, పరిచయం చేస్తున్నారు, మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలి, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, మీరు మార్పు చెందండి. ఇప్పుడు మనం కూడా మన కుటుంబంలో గొప్ప కార్యాలు చూడాలంటే మనం మార్పు చెందాలి. దేవునిలో మంచిగా ఎదిగేటువంటి వారు ఉన్నప్పుడే దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది అన్నమాట. మార్పు చెందకపోతే ఎక్కడిదక్కడే ఉండిపోతాం. కనుక దేవుని బిడ్డలము ఇక్కడ ఆయన చెప్పినటువంటి సందర్భం ఏమిటిని ఆలోచన చేస్తే మార్పు చెందాలి. ఏం చెందాలంటారు, మార్పు చెందాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి చాలా చక్కగా రాస్తూ వచ్చి చాలాసార్లు ఈ విషయాన్ని మనం విన్నాం. ఇతని పేరు చెక్కయ్య. ఏ పేరంటే అతని పేరు వింటున్నారా? చెక్కయ్య ఇతని పేరు. చాలాసార్లు చెప్పుకున్నా, ఇతను ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అతనిలో ఉన్నటువంటిది వస్తూనే ఉంటుంది అన్నమాట సందర్భం. ఏమిటి ఆ
అతనిలో ఉన్నటువంటి మార్పు అంటే మనుషులు అతనికి ఒక పేరు పెట్టారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏమిటంటే చక్కయ్య. మనుషులు పెట్టిన పేరు ఏంటో తెలుసా? చెప్పండి, మీరు తెలుస్తుంది. పాపి. ఏం పేరంట? పాపి. మనుషులు పెట్టినటువంటి పేరు. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏంటంటే జక్కయ్య. ఈ మనుషులు పెట్టిన పేరేమో తన యొక్క క్రియను బట్టి వచ్చింది. తల్లిదండ్రులు ముద్దుగా కానీ వారు ఎవరిదన్నా కానీ పేరు పెట్టుకున్నారు ఆయన చూస్తున్నప్పుడు. కానీ మనుషులు పెట్టిన పేరు ఎవరిని బట్టి వచ్చింది? తన యొక్క పద్ధతులను బట్టి, తన మార్పు జీవితాన్ని బట్టి, తన క్రియను బట్టి, తన అలవాట్లను బట్టి ఆయనకి పాపి అని చెప్పి పేరు పెట్టేసేసారు. కనుక జక్కయ్య ఆలోచన చేస్తే యేసు ఎవరు అని చూడగోరని కానీ అతను పొట్టివాడైనందున జనుల గుంపు కూడా ఉండటం వలన చెట్టు ఎక్కాడు. ఏమెక్కాడంట? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభువు ఆ చెట్టు పక్కనే ఉన్నటువంటి దారిని ఆయన వస్తున్న సందర్భంలో ఆ చెట్టు దగ్గర కూర్చుని జక్కయ్య వైపు చూసి, త్వరగా చెట్టు దిగుము, నీ ఇంటి ఉండవలసినటువంటి సమయం వచ్చినది అని చెప్పినప్పుడు సంతోషంతో చెట్టు దిగి తను చేర్చుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ చేర్చుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కోసం ప్రజలు అనేకులు చూస్తున్నప్పుడు వాళ్ళకి వెళ్ళిపోకుండా చెట్టు ఎక్కాడు కదా ఎవరైనా? జక్కయ్య తన ఇంటి వైపు వ్యక్తులను చూసి అనేక సనుగుడు ప్రారంభించారు. ఏమిటా సనుగుడు ఆలోచన చేస్తే, పాపి అయినటువంటి ఒక మనిషిని ఎంత బస చేయ వెలుచున్నాడని చెప్పి చాలా మంది సనగడం ప్రారంభం చేశారు. ఈ సనుగుతున్నప్పుడు జక్కయ్యలో తెలియనటువంటి ఒక మార్పు వచ్చింది. ఏమొచ్చిందంట? మార్పు వచ్చింది. ఏమిటా మార్పును ఆలోచన చేస్తే చదువుకున్న మాటని 8వ వచనము 19వ అధ్యాయంలో వార్త. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులను సగం బెదిరించుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనిని తీసుకొని ఎడల అతని 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఎవడు? యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య ఎవడు వెళుతున్నాడు? అనేకులు వెనకమల ఇప్పుడు కూడా చాలా మంది వెళ్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా అవమానకరమైన సందర్భాలు కలిగినప్పుడు మన వెనకమాల పాటలాడే రోడ్లో ఇక్కడ కూడా అన్నట్టుగానే మాటలు అలా ఉంటా ఉంటాయి. ఎనికి తిరిగామనుకోండి, ఎక్కడో సైలెంట్గా ఉంటారు. ఏం చేస్తారంట? ఎనికి తిరిగితే ఎక్కడో అక్కడ సైలెంట్. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు ఆలోచన చేస్తే, మళ్ళీ మన మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఎమ్మటి మళ్ళీ మాటలు ప్రారంభిస్తూ ఉంటారు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు వెళుతున్నప్పుడు వెనకాల ప్రారంభించారు. వాళ్ళు సనుగుతున్నటువంటి మాటలు, అంటున్న మాటలు విన్నాడు జక్కయ్య. పాపి అయిన మనుషుల దగ్గరికి వెళ్తున్నారు ప్రభువు. ఈయన కోసం మనం ఇప్పుడు దాకా చూసింది పాండ్రబాబు అన్నట్టుగా యేసు ప్రభువు మీద నిందేసే విధముగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా అని చెప్పి జక్కయ్య నిలబడిపోయాడు. నిలబడిపోయి ఏమంటున్నాడంటే, ఆయన చెప్పబడినటువంటి చదివినటువంటి మాట 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బెదిరించుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనిని తీసుకొని ఎడల అతను 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. మార్పు వచ్చిందని చెప్పండి. మార్పు వచ్చింది. ఏ ప్రార్థన చేయాల? అంతకుముందు యేసు ప్రభువును దర్శించుకునే సందర్భాలు లేవు. అయినప్పటికీ ఎందుకు వచ్చింది మార్పు? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రార్థనకి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, యేసు ప్రభువును అంతకుముందు చూడలేదు, ఆయన ఉన్న గొప్పతనము తెలియదు, విన్నాడేదో, చూడాలని ఆశ కలిగింది. ఈ ఆశలో తన జీవితం మార్చబడిపోయింది. మార్పు చెందినటువంటి వ్యక్తిగా, ప్రభువా, నేను ఎవరి యొద్ద తీసుకుని దానికి 4 అంతలు నేను చెల్లిస్తాను. అది ఏదైనా కావచ్చు, డబ్బే కావచ్చు, వస్తువే కావచ్చు, ఏదైనా సరే తీసుకుని దానికి 4 అంతలు నేను చెల్లిస్తానని చెప్పేసి ఇంకా ఏమంటున్నాడు? అందుకు యేసు 9వ వచనం, అందుకు యేసు అతడును అబ్రహాము కుమారుడే, రక్షణ వచ్చినది. ఇతడును అబ్రహాము కుమారుడే, నేటి ఇంటికి రక్షణ వచ్చినది. కనుక దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఈ మాటలన్నీ కూడా చెప్పాడో ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేటి ఇంటికి రక్షణ వచ్చినది. పాపి అన్నటువంటి మనుషులకు లేదు రక్షణ. అర్థమవుతుందా? ఈయన మీద పాపి పాపి పాపి, జక్కయ్య పెద్ద పాపి అన్న వాళ్ళకి రక్షణ రాదు. ఈయన అమ్మటి యేసు ప్రభువు పక్కన ఉండగానే ఈ మాట ఎప్పుడైతే అన్నారు, పాపి ఒకటి వెళ్తున్నాడు బాబు ఆయన కోసం మనం ఇప్పుడు దాకా ఏదో చూసింది అన్న మాట అన్నారు, ఎమ్మటే ఆయనకి ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. ఈయనకు నామటి రాబట్టి ఇంత చెడ్డ పేరు వచ్చిందా? అయితే నాలో ఆ చెడుతనాన్ని తీసేసుకోవాలి.
ఎమ్మటే ప్రభువా అని చెప్పేసి తన ఆస్తిని ఉన్నటువంటి 2 భాగాలుగా విభజించి ఒకదానము ఎక్కడ దాన్ని 400 చెల్లిస్తా అన్నాడు. రెండోది అనేకమైన పేదల వారికి లేనటువంటి వారికి ఆస్తిని ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో విన్నటువంటి యేసు ప్రభువు సంతోషం కలిగి మార్పు చెందినటువంటి వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎత్తడోనూ నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. కనుక దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి, మన ఇంటికి రక్షణ వచ్చిందా? చాలా మంది గృహాల మీద శాంతి నిలయమని, రక్షణ నిలయమని, సమాధాన నిలయమని రాస్తూ ఉంటారు. పేర్లకే పరిమితాలు. అవి ఏమిటంటే పేర్లకే పరిమితాలు. బోర్డు అంత లోపల ఉండదు. లోపల ఉండాలంటే ఇలాగ మార్పు చెందాలి. అది క్రియ ద్వారా అనేక సాక్ష్యం ఇవ్వాలి. పలానా వారిలో ఎంత మార్పు వచ్చింది అర్థమవుతుందా? ఆ మార్పు ఎలా వచ్చింది? మన ఈ మధ్య అమరావతిలో మనం వెళ్ళినప్పుడు ఆ గృహం పెద్ద సున్నం వేపిస్తూ ఆ పనిలో నేను ఉన్నప్పుడు ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. కాస్త ఇంటికి రావటం పోవటం చాలా దినాలు వాడు పరిచయము. ఆ సహోదరుడు వచ్చేసి పైగదుల మీద కూర్చున్నారు. కాసేపు మాట్లాడుతున్న సందర్భంలో ఇదివరకు నాకున్నటువంటి స్వభావం ఏమిటంటే కాస్త కోపం ఎక్కువ. ఏమి ఎక్కువ చెప్పాలి, ఎప్పుడు చూడలేదు. కోపం ఎక్కువ. ఆ కోపం ఎంత ఎక్కువ నాకు తెలియదు. వాస్తవాన్ని కోప్పడేవాడు అంతబడికి. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఏమయ్యా ఇదివరకు నేను ఇప్పటికి ఎంత మారినా కూడా ఇంకా మారలేదనేవాడు చాలా మంది ఎక్కువ అయ్యారు. నీకేమైనా అర్థమవుతుందా నేను మారానని నేను అడిగాను. అబ్బాయి పాస్టర్ గారు పక్కనే ఉన్నా. అంటే అయ్యగారు ఇదివరకు మీతో మాట్లాడాలంటే నాకు భయం వేసేది. భయం వేసేదంట భయం. మీరు ఎక్కడ మాట్లాడతారో నాకు భయం వేసేది. అసలు ఎడిపోతారో తెలియదు అన్నట్టుగా ఉండేది. అంత భయం ఉండేది అసలు మీతో మాట్లాడాలంటే నాకు. మరి ఇప్పుడే అలా ఉందయ్యా అన్న. చాలా ప్రశాంతత ఉందయ్యా. అసలు లేదు ఆ స్వభావం, కానీ ఇప్పుడు సంబంధము లేదు. దేవానందం అని సహోదరుడు చెప్పాడు అన్న. చాలా సంతోషమైంది. గుర్తించావు, చాలా మంచిది బాబు. నీలా గుర్తించగలిగిన వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను మారానని నేను చెప్పుకున్నంత మాత్రం, డబ్బు వేసుకున్నంత మాత్రం ఉపయోగము లేదు. ఎలా సాక్ష్యం రావాలి. ఇదివరకు చాలా కోపం ఉండేది. నేనే భయపడేవాడిని బహుశా మాట్లాడటానికి, కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది అసలు లేదు. చాలా ప్రశాంతంగా మీరు మాట్లాడుతున్నారని. ఎందుకు ఈ విషయాన్ని మీతో నేను చెప్తున్నాను తెలుసా? అలాంటి సాక్ష్యాన్ని మీరు కూడా పొందుకోవాలి. ఒకప్పుడు నీకున్న సందర్భం ఇది, ఇప్పుడు నేను చాలా మార్పు వచ్చింది. తమ్ముడు ఇదివరకు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఇప్పుడు నేను చాలా మార్పు వచ్చింది అనేటువంటి సాక్ష్యం ఎదుటివారి ద్వారా మనం పొందుకోవాలి. అప్పుడు ప్రభువు నామమున మహిమ వచ్చింది. కారణం ఎవరి మార్పుకి? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఉండబట్టి నేను మార్చబడ్డానయ్యా, ఆయన ఉండబట్టి ఈ విధంగా నేను ఉన్నానయ్యా, లేకపోతే ఏమో అనేటువంటిది రావాలి. కనుక మార్పు రావాలి. జక్కయ్య జీవితంలో తాను చేసే అన్యాయము, అక్రమం ఎంత ఘోరం ఉండేదో వాడికి తెలియదు. అలాంటి ఘోరం నుంచి విడిపించబడి ఎక్కడ తీసుకున్నటువంటి దాన్ని 400 చెల్లిస్తూ పేదలకి తనకున్న ఆస్తిని కూడా దానం చేసే వ్యక్తిగా, ఇచ్చేటువంటి వ్యక్తిగా తన నోటికున్న మాటలు చెప్పిన తర్వాత ప్రభువు సంతోషం వేసి ఇతడు అబ్రహాము కుమారుడే, నేడింటికి రక్షణ ఇచ్చాడు. కనుక మన సాక్ష్యాన్ని ఆ విధంగా కాపాడు మార్పు చెందాలి. మనం మార్పునే విధానాలు మనం ప్రార్థన చేస్తే ప్రయోజనం చెప్పండి. అదే ఉపమాన భాగంగా ఉంటారు. పాత్రలో ఉన్నటువంటి ఆహారం అలాగనే ఉండాలంట. పిల్లల మట్టికి ఎలా అవ్వాలి? ఏమవుతారు? పాత్రలో ఉన్నటువంటి, కొండలో ఉన్నటువంటి తీసుకెళ్ళి పిల్లలకి పెడితే ఇది ఖాళీ అయితే వాళ్ళ షేప్ ఉబ్బుతుంది. ఇది ఎలాగే ఉంటారు, షేప్ ఉబ్బడం కాదు, ఇంకా సన్నగా అయిపోయి ఊగులాడుతూ ఉంటారు. కొంతమంది తల్లు అలాగనే ఉంటారు. పెడితే 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అర్థమవుతుంది. బ్యాంక్ నుంచి 4 రూపాయలు తగ్గిపోతాయి. కనుక చాలా జాగ్రత్తగా భక్తి విషయంలోకి వచ్చినప్పుడు మార్పు చెందాలి. ఇలా మార్పు చెందకపోతే మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రయోజనము లేదు. అందుకని భక్తుల ద్వారాగా దేవుడు ఈ దినాన మనతోటి ఈ విషయాలు చాలా స్పష్టతగా మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ విషయాన్ని గమనించాల్సిన వారుగా ఉన్నాం.